హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ పంచాయతీరాజ్ సిస్టమ్. ఇది మనకి రూరల్ డెవలప్మెంట్ గురించి చెప్తుంది. మనకి పంచాయతీరాజ్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ 1992లో వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధమైన సంస్థగా గుర్తింపు వచ్చింది. ఈ 73వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992లో వచ్చింది. కానీ ఇది ఎన్ఫోర్స్ అయింది మాత్రం 1993 ఏప్రిల్ 24. ఆ రోజునే మనము పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటాము. పంచాయతీరాజ్ దివస్ ఎప్పుడు అంటే ఏప్రిల్ 24న. పంచాయతీరాజ్ సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్. దానికోసం ముందుగా కొన్ని కమిటీలను వేశారు. ఈ కమిటీల యొక్క రికమెండేషన్స్ చూసుకుంటే ముందుగా బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ యొక్క ముఖ్యమైన రికమెండేషన్స్ చూసుకుంటే ఇది పంచాయతీరాజ్ వ్యవస్థ 3 టైర్ సిస్టమ్గా ఉండాలి అని చెబుతుంది. విలేజ్ లెవెల్లో గ్రామ పంచాయత్ ఉంటుంది. బ్లాక్ లెవెల్లో పంచాయతీ సమితి ఉంటుంది. అంటే కొన్ని గ్రామ పంచాయతీలు కలిపి పంచాయతీ సమితిగా ఏర్పడతాయి. డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి జిల్లా పరిషత్ ఉంటుంది. జిల్లా పరిషత్కి చైర్మన్గా కలెక్టర్ ఉంటారు. ఇక్కడ గ్రామ పంచాయతీకి ఎన్నికలు డైరెక్ట్గా జరుగుతాయి. పంచాయతీ సమితి, జిల్లా పరిషత్కి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి. మనకి ఫస్ట్ పంచాయతీరాజ్ సంస్థలను అమలులోకి తెచ్చిన రాష్ట్రము రాజస్థాన్ 1959. అదే సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కూడా పంచాయతీరాజ్ సంస్థలను అమలులోకి తెచ్చింది. అంటే 73వ రాజ్యాంగ చట్టం రాకముందే మనకి ఆంధ్రప్రదేశ్లో, రాజస్థాన్లో పంచాయతీరాజ్ వ్యవస్థలు ఏర్పాటు అయ్యాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా పంచాయతీరాజ్ సంస్థలు ఉన్నాయి. కానీ ఈ పంచాయతీరాజ్ సంస్థలు 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అయిన తర్వాత దానికి అనుగుణంగా మార్చబడ్డాయి. నెక్స్ట్ కమిటీ అశోక్ మెహతా కమిటీ. దీనిని 1977లో ఏర్పాటు చేశారు. ఈ కమిటీ యొక్క ముఖ్యమైన రికమెండేషన్స్ తీసుకుంటే ఇది 2 టైర్ సిస్టమ్ని రికమెండ్ చేసింది. మనకి బల్వంత్ రాయ్ మెహతా కమిటీ 3 టైర్ సిస్టమ్ని రికమెండ్ చేసింది. అశోక్ మెహతా కమిటీ 2 టైర్ సిస్టమ్ని రికమెండ్ చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకి బల్వంత్ రాయ్ మెహతా కమిటీలో డీసెంట్రలైజేషన్లో భాగంగా గ్రామ పంచాయతీని ఫస్ట్ పాయింట్ ఆఫ్ డీసెంట్రలైజేషన్గా తీసుకున్నారు. కానీ అశోక్ మెహతా కమిటీ ఏం చెప్తుంది అంటే జిల్లాని ఫస్ట్ పాయింట్గా తీసుకోమంటున్నారు డీసెంట్రలైజేషన్లో భాగంగా. అశోక్ మెహతా కమిటీ మనకి గ్రామ పంచాయతీలను ఎక్కడా రికమెండ్ చేయలేదు. డైరెక్ట్గా బ్లాక్ లెవెల్లో మండల పంచాయత్ ఏర్పాటు చేయాలని సూచించింది. తర్వాత జిల్లా లెవెల్లో జిల్లా పరిషత్ని రికమెండ్ చేసింది. ఈ జిల్లా పరిషత్నే ఫస్ట్ పాయింట్ ఆఫ్ డీసెంట్రలైజేషన్గా తీసుకోవాలని అశోక్ మెహతా కమిటీ రికమెండ్ చేసింది. ఈ కమిటీ చెప్పిన మిగతా ముఖ్యమైన పాయింట్లను కూడా చూసుకుంటే పొలిటికల్ పార్టీస్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కూడా పాల్గొనాలి అని సూచించింది. అలాగే ట్యాక్సేషన్ పవర్స్ ఉండాలి. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళ ఓన్ ఫైనాన్షియల్ రీసోర్సెస్ ఉండాలి అని సూచించింది ఈ కమిటీ. అంతేకాకుండా ఈ గ్రామ పంచాయతీల కోసం ఒక మినిస్టర్ని ఉండాలి. అంటే మినిస్టర్ ఫర్ పంచాయతీరాజ్ కంపల్సరీగా ఉండాలి. ఎప్పటికీ అప్పుడు రెగ్యులర్ ఎలక్షన్స్ని పంచాయతీరాజ్ వ్యవస్థకు ఏర్పాటు చేయాలని ఈ కమిటీ సూచించింది. అలాగే కాన్స్టిట్యూషనల్ రికగ్నైజేషన్ పంచాయతీరాజ్ వ్యవస్థకు ఉండాలి అని మొట్టమొదట సూచించిన కమిటీ అశోక్ మెహతా కమిటీ. ఈ కమిటీ 1977లోనే పంచాయతీరాజ్ సంస్థలని రాజ్యాంగబద్ధమైన సంస్థలుగా చేయాలి అని సూచించింది. అది మనకి ఎప్పుడు అమలులోకి వచ్చింది? 1992లో 73వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అమలులోకి వచ్చింది. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మనకి రాజ్యాంగంలో పార్ట్ 9ని యాడ్ చేసింది. ఇక్కడ మనకి ఆర్టికల్ 243 నుంచి 243 ఉంటాయి. అలాగే మనకి 11th షెడ్యూల్ని యాడ్ చేసింది. ఈ 11th షెడ్యూల్లో మనకి ఆర్టికల్ 243 ఉంటుంది. ఇది 29 ఫంక్షనల్ ఐటమ్స్ని మనకి
చెప్తుంది. ఇవి పంచాయతీరాజ్ సంస్థ ఏ ఏ అంశాల మీద పనిచేస్తాయి అని వివరిస్తుంది. ఈ యాక్ట్ యొక్క ముఖ్యమైన ఫీచర్స్ తీసుకుంటే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 3 టైర్ సిస్టమ్ని ప్రపోజ్ చేస్తుంది. విలేజ్ లెవెల్లో, ఇంటర్మీడియట్ అంటే బ్లాక్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో పంచాయతీరాజ్ సిస్టము ప్రతి స్టేట్లో ఉండేలాగా ఈ యాక్ట్ మనకి చెబుతుంది. అంతేకాకుండా ఈ యాక్ట్ గ్రామ సభకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. గ్రామ సభలో మనకి గ్రామంలో రిజిస్టర్డ్ ఓటర్స్ అందరూ కూడా సభ్యులుగా ఉంటారు. రిజర్వేషన్స్ గురించి చూసుకుంటే ఈ యాక్ట్ ఎస్సీ అండ్ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళ పాపులేషన్ ప్రకారము వాళ్ళకి సీట్స్ కేటాయించేలాగా ఈ యాక్ట్ మనకి సీట్స్ని రిజర్వేషన్ చేయమని చెప్తుంది. అలాగే ఉమెన్కి 1/3 కన్నా తక్కువగా ఉండకుండా సీట్స్ రిజర్వ్ చేయమని చెప్తుంది. ఇక బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటాయి కదా, వాటికి రిజర్వేషన్ ఇచ్చే పవర్ను స్టేట్ లెజిస్లేచర్కి ఇచ్చింది. అంటే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వాళ్ళ పాపులేషన్ ప్రకారము రిజర్వేషన్స్ ఉండాలి అని చెప్పి ఈ యాక్ట్లోనే చెప్పారు. అలాగే ఉమెన్కి 1/3 కన్నా సీట్స్ తక్కువగా ఉండకూడదని కూడా ఈ యాక్ట్లోనే మెన్షన్ చేశారు. కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్ విషయానికి వచ్చేటప్పటికి నిర్ణయాన్ని రాష్ట్రాలకు వదిలేశారు. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలోనూ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు. ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి వాళ్ళ పాపులేషన్ మారిపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ పాపులేషన్ ప్రకారము బ్యాక్వర్డ్ క్లాసెస్కి కావాలి అంటే రిజర్వేషన్ ఇవ్వవచ్చు అని చెప్పి స్టేట్ లెజిస్లేచర్కి ఆ పవర్ ఇచ్చారు. పంచాయతీ వ్యవస్థ యొక్క పదవీ కాలము డ్యూరేషను 5 years ఉంటుంది. ఒకవేళ 5 సంవత్సరాల కన్నా ముందే ఏదైనా పంచాయతీ డిజాల్వ్ అయిపోతే 6 నెలల లోపు మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి. ఈ కొత్తగా ఎన్నికైన పంచాయతీ అంతకుముందు పంచాయతీ ఎంతవరకు దాని పదవీ కాలం ఉండేదో అంతవరకు మాత్రమే పనిచేస్తుంది. అంతేకాని మరలా 5 సంవత్సరాలు ఉండదు. నెక్స్ట్ పెసా యాక్ట్. దీనిని పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ అంటాము. ఇది 1996లో వచ్చింది. మనకి కొన్ని రాష్ట్రాలలో ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉంది. వాటిలో కొన్నింటిని 5th షెడ్యూల్ ఏరియాస్గా గుర్తించారు. ఈ 5th షెడ్యూల్ ఏరియాస్ ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, రాజస్థాన్. ఈ 10 రాష్ట్రాల్లో 5th షెడ్యూల్ ఏరియాస్ ఉన్నాయి. వీటికి పంచాయతీరాజ్ వ్యవస్థను ఎక్స్టెండ్ చేయడానికి మనకి పెసా యాక్ట్ని తీసుకొచ్చారు. ఈ ఏరియాస్లో ఉండే ట్రైబల్ కమ్యూనిటీ యొక్క వాళ్ళ కల్చర్ని, వాళ్ళ రైట్స్ని కాపాడుతూనే మనకి పంచాయతీరాజ్ వ్యవస్థని ఈ 5th షెడ్యూల్ ఏరియాస్ వరకు ఎక్స్టెండ్ చేయడానికి పెసా యాక్ట్ని తీసుకువచ్చారు. రాష్ట్రాలు పంచాయతీలకు సంబంధించి ఏదైనా చట్టాలు చేసేటప్పుడు ఈ 5th షెడ్యూల్ ఏరియాస్ ఏమైతే ఉంటాయో అక్కడ ఉండే పాపులేషన్, వాళ్ళు పాటించే ఆచారాలు, మత వ్యవహారాలు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని దాని ప్రకారం చట్టాలను చేయాలి. రిజర్వేషన్ విషయంలో కూడా మొత్తం సీట్లలో సగానికి తగ్గకుండా ఈ ట్రైబల్ పాపులేషన్కి రిజర్వేషన్ని కేటాయించాలి. నెక్స్ట్ 74th అమెండ్మెంట్ యాక్ట్. మనకి గ్రామాలలో 73వ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పంచాయతీ వ్యవస్థను తీసుకువచ్చారు. నగరాలలో, పట్టణాలలో 74th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అర్బన్ లోకల్ గవర్నమెంట్ని తీసుకువచ్చారు. ఈ యాక్ట్ 1992లో అమెండ్ చేశారు. ఇది 1993 జూన్ 1న అమలులోకి వచ్చింది. మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏప్రిల్ 24, 1993న అమలులోకి వచ్చింది. ఆ రోజున మనం పంచాయతీరాజ్ దివస్ని జరుపుకుంటాం. అలాగే మున్సిపాలిటీస్ యాక్ట్ 74వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జూన్ 1, 1993న అమలులోకి వచ్చింది. ఈ యాక్ట్ రాజ్యాంగానికి
పార్ట్ 9A యాడ్ చేసింది. అలాగే 12th షెడ్యూల్లో మున్సిపాలిటీలకు సంబంధించి 18 ఫంక్షనల్ ఐటమ్స్ని యాడ్ చేసింది. పంచాయతీ యాక్ట్ 11th షెడ్యూల్ని యాడ్ చేసింది. 29 ఫంక్షనల్ ఐటమ్స్ ఉంటాయి పంచాయతీలకు సంబంధించి. ఎగ్జామ్స్లో ఈ బేసిక్ డిఫరెన్స్ని బేస్ చేసుకొని ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి వీటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో లోకల్ గవర్నమెంట్కు సంబంధించి ముఖ్యమైన విషయాలన్నింటినీ కవర్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా ఆర్టికల్స్ కానీ ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ ఎగ్జామ్కి సంబంధించి మిస్ అయింది అనిపిస్తే వాటిని కింద కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.